హలో ఆల్, వెల్కమ్ టు రుద్ర డైలీ వ్లాగ్స్. ఫస్ట్ వచ్చేసి నేను వీడియో చేద్దాం అనుకోలేదండి. మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మనం ఈరోజు ఏం కుక్ చేస్తున్నామో. రాజ్మా టమాటా గ్రేవీ కర్రీ. ఇది మనకి రైస్లోకైనా, రోటీస్లోకి, చపాతీలోకి, అలాగే పరోటాలోకి, దేనిలోకైనా బాగుంటుంది. మనం చేసుకునే విధానం బట్టి అది దేనిలోకైనా టేస్ట్ ఉంటుంది. సో చూద్దాము. రాజ్మా అయితే 8 hours సోక్ చేయాలి. నేను అంత టైంలో అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి ఒక 3 hours మాత్రమే సోక్ చేయగలిగాను. సో అది ఎక్కువ టైం కుక్ చేయడానికి, అది ఉడకడానికి సరిపోయింది. అది కాక అది కొంచెం క్వాంటిటీయే కాబట్టి ఇది నైట్ టైం చేస్తున్నాను. సో కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను అది చిన్న గిన్నెలోనే ఉడకబెట్టేశాను. ఈలోపు మనం ఎలాగో టమాటా గ్రేవీ, ఇవి మసాలా ఇవి మొత్తం మగ్గాలి కాబట్టి నేను తాలింపు చేసేస్తున్నాను. మనకి కొంచెం ఆయిల్ వేసేసి, మనకి కూరని బట్టి నేను చెప్పలేను ఇది 3 tablespoons అని చెప్పేసి. మామూలుగా అయితే నేను 3 tablespoons వేసాను. కొంచెం ఎక్కువే వాడతాను నేను ఆయిల్. సో 3 tablespoons వేసాను. అలాగే మనకి బిర్యానీ దినుసులు ఉండే కదా, అవన్నీ యాడ్ చేశాను. దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, ప్లస్ జాజి పువ్వు అంటాం కదా, అది ఒక యాలక్కాయ యాడ్ చేశాను. నా దగ్గర బిర్యానీ ఆకలేదు, అది కూడా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, మా చెట్టు చిన్నది ఉంది, దానిది కొంచెం ఒక లీఫ్ కింద పడిపోయింది. సో అది తీసుకొచ్చి ఇందులో వేసాను అనమాట. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి, సాల్ట్ కూడా వేసేస్తే ఈ ఆనియన్ త్వరగా మగ్గిపోతుంది, త్వరగా కుక్ అయిపోతుంది. సో మీరు అందరూ మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కమెంట్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఇంకా కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగైనా నాకు మీ సపోర్ట్ కావాలి. నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 8 months అవుతుంది. మనకి 300 సబ్స్క్రైబర్ కూడా కాలేదు. బట్ మిస్టేక్ అయితే నాదే. దీన్ని స్టార్ట్ చేసి 8 months అవుతున్నా కూడా నేను మధ్యలో 3 months ఆపేసాను. అది కొన్ని పర్సనల్స్ రీజన్స్ వల్ల నేను ఆపేయాల్సి వచ్చింది. అది చాలా పెద్ద రీజను. అది నేను ముందు రాబోయే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పటికైతే నాకైతే ఈ వీడియోస్కి సపోర్ట్ చేయండి. మన ఆనియన్స్ అయితే ఎర్రగా బ్రౌన్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, గోల్డెన్ బ్రౌను. ఆ కలర్లో వేయకపోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అందులో ఇంకేం వేయలేదు, నేనేమి ఎక్కువ స్పైసెస్ యూస్ చేయను, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా. అలాగే మన పొయ్యి మార్చేసాం, మీరు గమనించారో లేదో. మనది ప్రెస్టేజ్ గ్లాస్ పొయ్యి. అది మేము 10 years అయింది కొని. అది కొంచెం గ్యాస్ లీక్ అవుతుంది, అప్పుడప్పుడు బరస్ట్ అయ్యి ఎక్కువ ఫ్లేమ్ వచ్చేస్తుంది. సో దానివల్ల ఎందుకైనా మంచిది, ఇంట్లో పిల్లలు పెద్దవారు ఉన్నారు కాబట్టి దాన్ని చేంజ్ చేసి దాన్ని పక్కన పెట్టేసి కొత్తగా ఈ పొయ్యి తీసుకున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చిన్నది 2 burns పొయ్యి. ఇది వచ్చేసి మనకి ఎంత కాస్ట్ పడిందంటే మీకు అవసరం లేదు, బట్ నేను చెప్తున్నాను. నాకు వచ్చేసి లిటరలీ 2800 rupees పడింది. ప్రెస్టేజ్ కంపెనీది. బయట తీసినాను, షోరూంలో అయితే ఎంత ఉంటుందో తెలియదు. అప్పటికప్పుడు అనుకుని తీసుకునేది కాబట్టి సో నాకు అంత అమౌంట్ పడింది. అట్లయితే అది కూడా కుక్ అయిపోయింది, ఎర్రగా ఎగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం టమాటా గ్రేవీ వేసాను. ఆ 4 టమాటాలు శుభ్రంగా వాష్ చేసి మిక్సీ కొట్టేసి దీనిలో గ్రేవీ వేసాను. ఎందుకంటే ముక్కలు తగలకుండా ఉంటే బాగుంటుంది మనకి. ఇప్పుడు ఇది నేను రైస్లోకి యూస్ చేయట్లా, పరాటాలోకి యూస్ చేస్తున్నాను కాబట్టి అది గ్రేవీ లాగా చేసేసాను. సో ఇదైతే ఇప్పుడు దాని నుంచి వాటర్ సపరేట్ అయ్యి ఉడికిన తర్వాత కొంచెం టైం పడుతుంది, ఒక 10 minutes అలా టైం పడుతుంది. 10 minutes దీన్ని మూత పెట్టేసి మళ్ళీ చూద్దాము. ఇంకా ఎవరైనా మన వీడియోస్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎలాగైనా మీ సపోర్ట్ లేకపోతే ఎలా గ్రోత్ రాదు కదా. సో మన వాళ్ళైనా కొంచెం సపోర్ట్ చేయండి. చాలామంది మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. నేను కూడా చాలామందిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఎప్పటి నుండో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, 4 years బ్యాక్ నుంచి. బట్ మనకెందుకని స్కిప్ చేస్తూ ఇంకా ఫైనల్గా దీన్ని పెట్టాను. దీన్ని పెట్టిన ఒక 2 monthsలోనే మళ్ళీ దీన్ని ఆపేయాల్సి వచ్చింది కొన్ని పర్సనల్స్ రీజన్స్ వల్ల. బట్ మళ్ళీ నేను మనమే సర్వే అవ్వాలి. ఎలాగైనా మనం వాళ్ళతో వెళ్ళలేము కాబట్టి మనం ఏం చేయలేము. సో మనమే సర్వే అవ్వాలి. నాకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా, నేను దానిలోనే మునిగిపోయి అనుకోవట్లేదు. ఎవరికైనా బాధ ఉంటుంది, నాకు తెలుసు. సో అది గ్రేవీ అయితే అయిపోయింది. ఈలోపు రాజ్మా కూడా మరిగిపోయింది. నేను ఆ విషయాన్ని మీకు తర్వాత షేర్ చేస్తాను. ముందు వీడియోస్ మనని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ ఇప్పుడైతే నేను చెప్పలేను, సారీ. మన కర్రీ విషయానికి వచ్చేస్తే అది గ్రేవీ అయిపోయింది. ఇప్పుడు మనం రాజ్మా ఉడకపెట్టిన వాటర్తో పాటు రాజ్మాని వేసేసుకోవచ్చు. రాజ్మా చాలా మంచిదండి, పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా, మామూలుగా మనకైనా 30+ వాళ్ళకైనా బోన్స్కి చాలా మంచిది అని అని రాజ్మా నేను ఎక్కువ పిల్లలు తినరు, ఎందుకంటే మంచివి పిల్లలు తినరు.
బట్ చిన్నప్పుడు నేను కూడా తినలేదులేండి, మళ్ళీ ఎందుకు అలా నేను తినేసానని కాదు. ఈలో పక్కన అయితే లేట్ నైట్ అయిపోతుంది కాబట్టి వేరే పెనం పెట్టేసి నేను పరాటా అనేది వేపేస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను. సో పరాటా కూడా వేసేసి అది పెట్టేస్తే అయిపోతుంది అనమాట. మా వాళ్ళు చాలా గోలగోల చేస్తున్నారు. సో ఇది నేను చేసి ఒక 2 days అవుతుంది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, కానీ ఇది నేను చేసింది ఫ్రైడే నైట్. దీని అప్లోడ్ అవుతుంది సండే ఈవినింగ్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇవి మనం ఇంట్లో చేసినవి కాదు, సో అవి కొంచెం గట్టిగా ఉన్నాయి. నేను ఫ్రిడ్జ్లో తీసి కొంచెం సేపు పెడితే బాగుండేది, బట్ అప్పటికప్పుడే అలా ఉంది ఫస్ట్ది. సో అది కొంచెం క్రిస్పీగా వచ్చింది. మన గ్రేవీ కర్రీ అయితే ఎలా వచ్చిందనమాట. దీంట్లో 2 లేవు, కొత్తిమీర కూడా స్కిప్ చేస్తాను నేను, ఎందుకంటే అప్పటికప్పుడు అనుకున్నాము అవి లేవు కాబట్టి మనం తినాలనుకున్నది ఆపేయలేం కదా. సో అందుకని అయిపోయింది అనమాట. సో థ్యాంక్ యూ ఆల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.